Good afternoon. Today is Tuesday, 24th December 2024. I am Professor Dr. I.B. Raju speaking about health. If you like, please subscribe and tell your friends we all should live 100 years healthy life. Okay? Today's topic is a superfood. A superfood. What is a superfood? A superfood is it's full of nutrients and very good for health. A superfood, a non-vegetarian superfood. Okay? That is salmon fish. Actually, L is silent, salmon fish అంటాం దీన్ని ఏమంటామో సామన్ ఫిష్ అంటాం. సాల్మన్ ఫిష్ కాదు, స్పెల్లింగ్ మటుకి SALMON, సామన్ ఫిష్. ఓకే, ఇది సూపర్ ఫుడ్ అంటాం. సూపర్ ఫుడ్ అంటే ఏంటి? అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఈ సూపర్ ఫుడ్స్ తింటే 100 ఏళ్ళు బతకొచ్చు, హ్యాపీగా బతకొచ్చు. ఓకే, ఇది నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఫిష్. ఓకే, నేను ఎప్పుడు ఫిష్ తిన్నాను, కానీ నేను చెప్తున్నా ఏది సూపర్ ఫుడ్. నేను మంచి మంచి వెజిటేబుల్స్ తింటా. ఓకే, బట్ కొంతమంది మటుకు నాన్ వెజిటేరియన్ కూడా చాలా మంచిది. నాన్ వెజిటేరియన్ తినేటోళ్ళకి సామన్ ఫిష్ ఈజ్ అ సూపర్ ఫుడ్ అంటుంది దాన్ని. ఓకే, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఈ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడంటే జనరల్గా సముద్రంలో దొరుకుతుంది. ఓకే, మన ఇండియాలో వెస్ట్రన్ కోస్ట్లో దొరుకుతుంది. జనరల్గా గుజరాత్, మహారాష్ట్ర వెస్ట్రన్ కోస్ట్లో దొరుకుతుంది. ఈస్టర్న్ కోస్ట్లో కూడా దొరుకుతుంది సముద్రంలో. ఓకే, కాలువల్లో కూడా దొరుకుతుంది. ఓకే, మంచినీళ్ళ కాలువల్లో దొరుకుతుంది. ఓకే, అదేంటి సార్, కాలువల్లోనే దొరుకుతుంది, సముద్రంలోనే దొరుకుతుంది. ఎస్, అదేమవుతుందంటే గుడ్లు పెట్టినప్పుడు మంచినీళ్ళల్లో ఉంటుంది, గోదావరి, కృష్ణా నదుల్లో ఉంటుంది. మంచి గుడ్లు పెట్టినప్పుడు, గుడ్లు పెట్టేసిన తర్వాత అది సముద్రంలో కొంచెం పెరిగిన తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోనే ఎక్కువ కాలం ఉంటుంది. మళ్ళా గుడ్లు పెట్టే టైంకి మంచినీళ్ళ కాలువల్లోకి వస్తుంది. ఇది చాలా సూపర్ ఫుడ్ అండి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సామన్ ఫిష్, SALMON, L సైలెంట్ అంటామన్నమాట. ఓకే, సో ఇది తినేటోళ్ళు డెఫినెట్గా 100 years బతుకుతారని చాలా రీసెర్చ్ ఫైండింగ్స్, చాలా హెల్తీగా ఉంటారని. ఏంటి వీటి వలన ఉపయోగాలు? సామన్ ఫిష్ వలన, ఎస్, మటన్ కంటే, ఓకే, అదర్ మీట్ కంటే ఈ సామన్ ఫిష్ చాలా మంచిదండి హెల్త్కి. ఓకే, సో దీనివల్ల ఉపయోగాలు చెప్తా. ఓకే, ఫస్ట్ ఈజ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. దీని అందుకనే ఆయిల్ ఫిష్ అంటమాట. అందరి పేరేంటి? ఆయిల్ ఫిష్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వలన చాలా 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 ఉపయోగాలండి. బ్రెయిన్కి మంచిది, ఎస్, అన్ని ఆర్గన్స్కి మంచిది. ఓకే, ఒళ్ళు రాకుండా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆస్తమా కూడా రాదు మనిషికి. ఆస్టియోఆర్థరైటిస్, బోన్ పెయిన్స్ కూడా రావు. క్యాన్సర్ కూడా రాదు. ఓకే, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వండర్ఫుల్. ఓకే, సెకండ్, కార్డియోవాస్కులర్ హెల్త్. బీపీని తగ్గిస్తుంది, హార్ట్ అటాక్స్ రావు, స్ట్రోక్స్ రావు, హార్ట్కి ఎక్సలెంట్ ఈజ్ సామన్ ఫిష్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ప్రోటీన్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఫిష్ ఇది. ఓకే, దీనివల్ల మజిల్ బిల్డప్కి పనిచేస్తుంది. ఓకే, మజిల్ రిపేర్కి పనిచేస్తుంది. దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్కి పనిచేస్తుంది. టోటల్ ఇమ్యూనిటీ మంచిది. పాయింట్ నెంబర్ 3, ది సామన్ ఫిష్. పాయింట్ నెంబర్ 4, వైటమిన్ డి ఉంటుంది. వైటమిన్ డి అంటే మీకు తెలుసు, బోన్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి. సో ముసలి వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. వయసు పెరిగే కొలది ఈ ఫిష్ తింటే మంచిది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 ఏంటి? స్కిన్ హెల్త్. చర్మానికి చాలా మంచిది, ముడతలు రావు, షైనింగ్ వస్తుంది. ఓకే, షైనింగ్ వస్తుంది. దిస్ కొల్లజన్ బ్రేక్ డౌన్ కాకుండా చేస్తుంది. స్కిన్ ఇలాస్టిక్గా ఉంటుంది. చిన్న పిల్లల స్కిన్ మళ్ళీ ఉంటుంది, ముసలి వాళ్ళైనా. 6th point is brain health.
డిప్రెషన్ రాదు, అల్జీమర్స్ రాదు, జ్ఞాపక శక్తి బాగుంటుంది, సూయిసైడ్స్ తక్కువ ఈ ఫిష్ తినేటోళ్ళలో. సో ముసలి వయసు పెరిగికోల్దే కూడా బ్రెయిన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు తెలుసు కదా. బ్రెయిన్ ఎప్పుడు యంగ్గా ఉంటుంది ఈ సాల్మన్ ఫిష్ తింటే. నెక్స్ట్ ఈజ్ సెలీనియం. ఈ సెలీనియం కెమికల్ ఏమవుతుంది, చాలా మంచి లక్షణాలు ఉంటాయి మాట. ఇది ట్రేస్ ఎలిమెంట్. ఓకే, ఇది చాలా మంచిది, ఇది బోన్కి మంచిది సెలీనియం. నాట్ ఓన్లీ బోను, మీరు చూస్తారు ముసలి వయసు పెరిగి కొలది లేడీస్లో కూడా థైరాయిడ్స్ వస్తాయి. ఓకే, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్లో, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆఫ్ థైరాయిడ్లో ఎక్కువ చాలా కామన్ ఉమెన్లో వయసు పెరిగి కొలది. యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్కి కొంచెం తగ్గిస్తుంది సెలీనియం. అర్థమైంది కదా అండి. సో ఫిష్ తినేటోళ్ళకి అన్ని ఉపయోగాలే. ఏది ఏ ఏజ్లో వాళ్ళని తినొచ్చు, చిన్నపిల్లలు తినొచ్చు, మిడిల్ ఏజ్ తినొచ్చు, రోజు తిన్న తప్పలేదు, నాన్ వెజిటేరియన్ పీపుల్. ఓకే, సో మామూలు వాళ్ళు కూడా వారానికి 2 రోజులు తిన్నా, వారానికి 1 రోజు తిన్నా సాల్మన్ ఫిష్ చాలా 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 ఆరోగ్యానికి మంచిది. ఈ ఫిష్ని ఎలా ఐడెంటిఫై చేయాలా అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు అర్థమైంది కదండి. సో దీనివల్ల చాలా ఉపయోగాలు. సో ఇది మిగిలిన నాన్ వెజిటేరియన్స్ కంటే కూడా ఈ సాల్మన్ ఫిష్ చాలా చాలా ఉపయోగము. చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ వచ్చినాయి. ఈ సాల్మన్ ఫిష్ తిన్నవాళ్ళు జనరల్గా చాలా కంట్రీస్లో ఎక్కువ కాలం బతుకుతారని. ఈ జపాన్లో చాలామంది తింటారు, చాలా కంట్రీస్లో తింటారు, యూరోపియన్ కంట్రీస్లో తింటారు. అర్థమైంది కదండి. సో ప్రాపర్గా ఐడెంటిఫై చేసి మీరు తింటే మంచిది. ఇది సూపర్ ఫుడ్ నెంబర్ 1 ఇస్తున్నా నేను. నాన్ వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్లో దీనికి ర్యాంకు 1 ఇస్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో సూపర్ ఫుడ్ నెంబర్ 2 చెప్తా నాన్ వెజిటేరియన్స్లో. వెజిటేరియన్స్లో కూడా సూపర్ ఫుడ్ నెంబర్ 1 చెప్తాను తర్వాత. మీరు ఎన్ని గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఓకే, అలవాటు చేసుకోండి. మనం అందరం ఆరోగ్యంగా ఉందాం. ఓకే, జబ్బులు రాకుండా చేసుకుందాం. ది సాల్మన్ ఫిష్ తింటే డయాబెటీస్ కూడా రాదు, బరువు పెరగదు, హార్ట్ డిసీజులు రావు, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, క్యాన్సర్స్ రావు, జాయింట్ పెయిన్స్ రావు. ముసలి వయసులో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఓకే, బ్రెయిన్ కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ముసలోళ్ళు అయ్యేకొలది. ఇవన్నిటిని ప్రివెంట్ చేస్తుంది ఇది సాల్మన్ ఫిష్. సూపర్ ఫుడ్ నెంబర్ 1, నాన్ వెజిటేరియన్ సూపర్ ఫుడ్ నెంబర్ 1 సాల్మన్ ఫిష్ ఆర్ సాల్మన్ ఫిష్. ఓకే, సో నాన్ వెజిటేరియన్స్ ఇది తింటే మొదలు పెట్టండి. ఓకే, మన అందరి లక్ష్యం ఒకటే, ఆరోగ్యంగా ఉందాం, హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు. ఓకే, ఎక్సెప్ట్ ఇన్ రేర్ సర్కమ్స్టాన్సెస్. మనకి క్యాన్సర్స్, డయాబెటీస్లు, హైపర్ టెన్షన్స్ వద్దు. ఒకవేళ డయాబెటీస్ వచ్చినా పర్వాలే, బీపీ ఉన్నా పర్వాలే, హార్ట్ అటాక్స్ రాకుండా చూడండి, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా చూడండి, క్యాన్సర్ రాకుండా చూడండి. నేను మీకు హెల్ప్ చేస్తా, నేనున్నా మీ కొరకు. ఓకే, నేను చెప్పినవి పాటించండి. మనకి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ వద్దు, మిగిలిన చిన్నవి వచ్చినా పర్వాలేదు. ఓకే, నేను బీపీ రాకుండా ఏం చేయాలా, బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవాలా వీడియోలు చేస్తా, ఇంకా మంచివి. బీపీ కూడా రాకుండా చేస్తా, వచ్చిన వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, హార్ట్ అటాక్స్ రాకుండా ఎలా చేయాలో చెప్తాను, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఎలా చెప్తాను, క్యాన్సర్స్ రాకుండా చెప్తాను డీటెయిల్డ్గా. ఓకే, రోజు చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.